వాయమ్మనే ఇంట్లో గిన్నిగానం చెప్పులు బూట్లున్నాయంటే వీళ్ళకు చెప్పుల దుకాణం ఏమన్నా ఉన్నదా ఏమి అని పరేషాన్ కాకుండ్రి. ఇవన్నీ కొట్టుకొచ్చినాయే. అగో ఆడ మంచం మీద కూర్చున్న మోతవారే వీటిని దొంగతనం చేసింది. మళ్ళా ఏమన్నా గుల్లకాడ కొట్టేసిండేమో అని అనుకునేరు. కాదు, అద్దం రాత్రి ఖాళీ సంచి జబకేసుకొని బయలుతాడు. ఇక ఇండ్ల ముంగటున్న గేట్లు తీసి దర్వాజా కాడ మనం విడిచిన బూట్లను చెప్పులను సంచులేసుకపోతాడన్నట్టు. ఉప్పల్ రామంతపూర్ కాడ 2 నెలల నుంచి ఈ దొంగోడు ఇదే డ్యూటీ చేస్తున్నాడట. ఇక కొట్టేసిన చెప్పులు బూట్లను రావాలే బాబు రావాలే, బ్రాండెడ్ చెప్పులు బూట్లు 100-200 అని ఎర్రగడ్డ మార్కెట్లో అమ్ముతున్నారట. ఇక గల్లీలలున్నోళ్ళు ఇదేంద్రో ఎన్ని జతలు కొనుక్కొచ్చినా గానీ తెల్లారటోరకల్లో బూట్లు చెప్పులు మాయమవుతున్నాయని సీసీ కెమెరాలలో చూసే వరకు ఈ దొంగోని కథ బయటపడ్డది. ఇక నిఘా పెట్టి ఈ దొంగోన్ని వాని ఇంటికాడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆగో చూసిండ్రా, గీ చెప్పుల దొంగతనం చేసుడేందని అడిగితే గివి దొంగతనం చేసినాయి కావు అని ఆ దొంగోని భార్య ఎట్లా బుకాయిస్తుందా. ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు, చెప్పులు దొంగతనం చేసి ఈ మహాతల్లేం తక్కువది కాదు లో. దినం సుక్కేసి గల్లీలున్నలతోటి పంచాదులు పెట్టుకుంటదట. మొన్నోపారి కోటర్ గుద్ది పోలీస్ స్టేషన్ కి పోయి పోలీసు వాళ్ళకే ధమ్కి ఇచ్చింది. ఇక భర్త రాత్రిపూట పోయి చెప్పులు దొంగతనాలు చేసుకొస్తే భార్య ఏమో ఎర్రగడ్డ మార్కెట్లో ఈ చెప్పులు బూట్లను సెకండ్ హ్యాండ్ లో అమ్ముతుందన్నట్టు. వారేవా ఇసొంటి ఆదర్శ దంపతులు ఏడ లేకుండా వచ్చిపోండ్రి. ఇప్పటిదాకా 1000 జతల చెప్పులు కొట్టేసిండ్రంటే వీళ్ళకు శాల్వ కప్పి సన్మానం చేయాల్సిందే. మరి పోలీసోళ్ళు ఎట్లా బుద్ధి చెప్తారో గాని చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపోయినరో. మరి మీ ఇండ్ల ముంగట పెట్టిన చెప్పులు బూట్లు భద్రముల్లో.